జ్యోతిరావు పూలే ఒక దార్శనికుడు, ఈ సమాజానికి, భారత సమాజానికి దారి చూపే వ్యక్తి కదా. కొన్ని కోట్లాది మంది అణగారిన వర్గాలకు విద్యకు దూరమైన రోజుల్లో విద్యను అందించిన వ్యక్తి అని చెప్పి ఆయన ఏం రాస్తాడంటే స్పష్టంగా రాస్తాడు, విద్య అనేది కొందరు సొత్తుగా భావించుకుంటున్న రోజుల్లో అన్నాడు. విద్య అనేది కొందరు సొత్తుగా భావించుకుంటున్న రోజుల్లో ఇది అందరి హక్కు అని చెప్పి పూలే, ఇది అందరి హక్కు అని చెప్పి పూలే తన పోరాటాన్ని ముందుకు నడిపించిందంటే అది మా సొత్తు అనుకున్న రోజుల్లో ఎవరి అవి? విద్య అనేది మా సొత్తే, ఎవరికి రావద్దని అడ్డం పడ్డది ఎవరు? బ్రాహ్మణులే కదా. కానీ ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమంటారు? ఆనాడు విద్య అనేది కొందరు హక్కు అని భావించుకుంటున్న రోజుల్లో, కొందరు సొత్తని భావించుకున్న రోజుల్లో విద్య అందరికి అందాలి, సమానత్వం అందరికి రావాలని చెప్పి మహాత్మా జ్యోతిరావు పూలే యుద్ధం చేసిందని చెప్పారు కదా. అంటే మీ సొత్తాన్ని ఇప్పటికీ మీరు భావించుకుంటే అది తప్పని, మీ సొత్తాన్ని ఇప్పటికీ మీరు భావించుకుంటే తప్పని గౌరవ పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహాత్మా జ్యోతిరావు పూలే గురించి గొప్పగా రాశాడు కదా. మీరు ఎవరి వైపు ఉంటారు? మీరు ఎవరి వైపు ఉంటారు? మాతోటే మా కళ్ళు పొడిచే విధంగా రామాయణం కాలంలో మీ సూక్తులకు, మీ ఆదేశాలకు ఒత్తిడికి తలొగ్గి మా శంభుకుని మీరే చంపించిరి. మా రాజుతోటే మా వాళ్ళని చంపించిరి. మా ఏకలవ్యుని బొటన వేల్ని మీ సూచనతోటే లాక్కుంటారు. మా గిరిజనుని ఏకలవ్యుడి బొటన వేలు లాక్కుంటారు. మా శంభుకుని ప్రాణాన్ని తీసేస్తారు. మా శంభుకుని ప్రాణాన్ని తీసేస్తారు. మా పూలే జీవితాన్ని అర్థవత్తం చేయడానికి కుట్రలు చేస్తారు. మా అంబేద్కర్ జీవించినంత కాలం ఈ దేశంలో ఆయన బ్రిటిష్ ఏజెంట్ అని చెప్పి ఎక్కువ మంది స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న కాంగ్రెస్ లో ఎక్కువ మంది బ్రాహ్మణులే మా అంబేద్కర్ను అవమానించే విధంగా, మా అంబేద్కర్ను బెదిరించే విధంగా, మా అంబేద్కర్ని దేశద్రోహి అనే విధంగా ప్రచారం చేసింది మీరే. ఎన్నాన్ని చెప్పుకోవాలి కుట్రలు, ఎన్నాన్ని చెప్పుకోవాలి కుతంత్రాలు, ఎన్నాన్ని చెప్పుకోవాలి మీ దేశాలు? ఎవరి మీద మీ దేశం లేదు? బ్రాహ్మణ క్షత్రియ మీరే క్షత్రియులను వాదించినారు మీరే చెప్తారు. వైశ్య ఈ దేశ జాతిపిత అయిన గాంధీని మీరే చంపుతారు. అదే సమయంలో శూద్ర అనబడుతున్న మా ఛత్రపతి శివాజీకి ఆయన పట్టాభిషేకం చేయడానికి మీరే నిరాకరిస్తారు. మా జ్యోతిబాబు పూలే అనగాన వర్గాల జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రయత్నం చేస్తుంటే మీరే అడుగడుగున అడ్డం పడితే దాడులు చేపిస్తారు. మా అంబేద్కర్ దళిత వర్గాల కోసం, స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం కొట్లాడుతుంటే ఆయన అడుగడుగున మీరు అవమానిస్తారు. మీరు అవమానించే కాడున్నారు, మీరు బాధలు పెట్టే కాడున్నారు, మీరు హత్యలు చేసే కాడున్నారు, మీరు అన్ని చేసే కాడున్నారు. మేము బాధలు పడే వర్గంలో ఉన్నాం, కాపాడే కాడున్నాం, మా హక్కులు సాధించుకునే కాడున్నాం. మేము ఎవరిని బాధ పెట్టాం? మేము ఎవరిని హింస పెట్టాం? మేము ఎవరిని బాధ పెట్టాం? ఎవరిని మిట్ట పెట్టాం? ఈ సమాజం చేత బాధలు పడ్డోళ్ళం, ఈ సమాజం చేత అవమానాలు పడ్డోళ్ళం, ఈ సమాజం చేత అత్యాచారాలకు హత్యలు గురైన వాళ్ళం, మనుషులుగా కూడా చూడకుండా పశువుల కంటే హీనంగా చూడబడ్డోళ్ళం మేము. మా పోరాటాన్ని అంబేద్కర్ పూలే స్పిరిట్ తోటి ముందుకు నడిపిస్తమే తప్ప వెనుకకు తగ్గే ప్రసక్తి మాత్రం ఉండదనే విషయం కూడా మేము స్పష్టం చెప్తూ మళ్ళీ చెప్తున్నాం. ఇది ఎంఆర్పిఎస్ వాయిస్ ఇవ్వచ్చు, కానీ ధర్మం కోసం, న్యాయం కోసం, సమానత్వం కోసం. మాకు ఎదురుపడేటోళ్ళు కుల వ్యవస్థ రద్దు కావద్దంటోళ్ళే ఎదురుపడతారు. సాంఘిక సమానత్వం రావద్దంటోళ్ళే మాకు ఎదురుపడతారు. సాంఘిక సమానత్వం రావద్దు అనేటోళ్ళు ఎదురుపడతారు. హిందూ దేవాలయాల్లో బ్రాహ్మణులు తప్ప మీతో ఎవరు రావద్దు అనేటోళ్ళు మాకు అడ్డుపడతారు. ఆ అడ్డపడేటోళ్ళు ఎవరైనా మేము లెక్క చేయం. 100% మా పూలే, మా పూలే అంబేద్కర్ వాళ్ళు జీవించిన కాలంలో ఏ సాంఘిక సమానత్వం కోసం, ఏ సామాజిక న్యాయం కోసం, ఏ పోరాటాన్ని అయితే వాళ్ళు ముందుకు తీసుకెళ్లారో మా కాలంలో వాళ్ళ స్పిరిటే మాకు ప్రధానం. మాకు ఇంకేం అవసరం లేదు. ఈ దేశంలో స్వేచ్ఛ రావాలంటే, ఈ దేశంలో సమానత్వం రావాలంటే, ఈ దేశంలో అన్ని రంగాల్లో అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఉండాలంటే ఈ కుల వ్యవస్థ రద్దు కావాలా.
ఎవరు నమ్ముకున్న విశ్వాసాల దగ్గరనైనా అందరూ పూజారులుగా ఉండాలి. యేసు క్రీస్తు నమ్ముకున్న కాడ అందరూ అన్ని వర్గాల పాస్టర్లు ఉన్నప్పుడు, ప్రవక్తను నమ్ముకున్న కాడ అందరూ మసీదులో ముల్లాలుగా ఉన్నప్పుడు, హిందూ విశ్వాసాలు నమ్ముకున్న కాడ హిందూ దేవాలయ కాడ అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు పూజారులుగా ఉండాలని కోరుతున్నాం. ఇది రామానుజాచార్యుడి దృక్పథం నుంచి, అంబేద్కర్ ఆలోచన నుంచి ముందుకు నడిపించే పోరాటం తప్ప మేము బ్రాహ్మణులకు వ్యతిరేకమని మీరు ఎందుకు రోడ్డు మీకు వస్తాండ్రు? మిమ్మల్ని మీరెందుకు వస్తాండ్రు? అసలు మీరు వస్తే అవుతుందా? అందువల్ల మేము స్పష్టం చేస్తున్నాం, ఈ పోరాటంలో న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది. మళ్ళీ చెప్తున్నాం, ఆర్టికల్ ఏదైతే రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నాయో ఆ ఉత్తర్వులను సవరించుకుంటారో ఉపసంహరించుకుంటారో వాళ్ళే తేల్చుకోవాలి. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా మౌనం వేడి దీని మీద స్పష్టతనివ్వాలని చెప్పి, అదే సమయంలో దళిత క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళు వాళ్ళు భక్తులైనా విశ్వాసులైనా, వాళ్ళు పాస్టర్లైనా, వాళ్ళు ఫాదర్లైనా, లేదా వాళ్ళు ఇంకోటైనా, ఫాదర్ల తర్వాత ఏంటి బిషప్లైనా, ఎవరైనా సరే దళిత వర్గాల ప్రయోజనాలు కాపాడే విధంగా ముందుకు రావాలని చెప్పి, దళిత క్రైస్తవుల ప్రయోజనాలు కాపాడే విధంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ ఎంఆర్పిఎస్ దళితుల హిందువుల పక్షాన అయోధ్యలో మా పూజారులు ఉండాలని కోరుతాం. దళితుల హిందువుల పక్షాన వాళ్ళ హక్కులన్నీ పరిరక్షిస్తాం. కానీ దళిత క్రైస్తవుల పక్షాన చట్టబద్ధమైన రైట్ కోసం కొట్లాడతాం. అన్ని వర్గాల హక్కులు ఆత్మగౌరవం నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. ఇది పూలే అంబేద్కర్ నడిచిన మార్గంలో మా ప్రయాణం కొనసాగిస్తాం. ఇందులో ఎవరు అడ్డం పడ్డా ఆగేది లేదు, ఎవరు అడ్డుకున్నా మేము వెనుకకు తగ్గేది లేదు, ముందుకే పోతామనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. రైట్.